Good morning everyone, this is Gautami. Today we will discuss about in your paper first year first semester IT for managers. Today we will discuss about what is computer. See here, a computer is an electronic device. In this computer introduced beginning with a 19th century mathematics professor named Charles Babbage. Mathematics professor name is Charles Babbage. In this Charles Babbage, also called father of computer. Father of computer is Charles Babbage and mother of computer is Ada Lovelace. See here, definition. Computer, we can give, it takes inputs, data from the input devices and stores the data and processes it and produces output. ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటుంది, దాని తర్వాత దాన్ని స్టోర్ చేస్తుంది, దాని తర్వాత ప్రాసెస్ చేస్తుంది, దాని తర్వాత మీకు అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి ఒక చిన్న డయాగ్రామ్ చూడండి. యూ కెన్ గివ్ ది ఇన్పుట్ త్రూ ఇన్పుట్ డివైసెస్ ద్వారా ఇన్పుట్ని ఇస్తారు కంప్యూటర్కి, ఇన్స్ట్రక్షన్స్. దాన్ని ఏం చేస్తుంది, మెమరీలో స్టోర్ చేసింది, తర్వాత ప్రాసెస్ చేస్తుంది. మీరు ఏదైతే ఇన్పుట్ ఇచ్చారో దాన్ని ప్రాసెస్ చేస్తుంది, ప్రాసెస్ ది డేటా. ఆఫ్టర్ వీ కెన్ గెట్ ది మీనింగ్ఫుల్ అవుట్పుట్ అండ్ రిజల్ట్. దాన్ని అవుట్పుట్ డివైస్ ద్వారా మీకు డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఇన్పుట్ డేటా అంటాం, ఇన్పుట్ని ఇస్తున్నాం, దాన్ని డేటా అంటాం. డేటా అంటే ఎలా ఉండొచ్చు అంటే, డేటా నంబర్స్గా ఉండొచ్చు, సౌండ్గా ఉండొచ్చు, టెక్స్ట్గా ఉండొచ్చు, ఇమేజెస్గా ఉండొచ్చు, వీడియో, యానిమేషన్స్ ఎక్సెట్రా. దీనంతా డేటా అంటాం. సో ఇలాగ డేటాని మీరు ఇన్పుట్ డివైసెస్ ద్వారా సిస్టమ్కి, కంప్యూటర్కి ఇస్తారు. ఇన్పుట్ డివైసెస్ ద్వారా కంప్యూటర్కి మీరు ఇస్తారు. దాన్ని మీరు ఏదైతే డేటా ఇస్తారో దాన్ని ప్రాసెస్ చేసి మీకు ఒక మీనింగ్ఫుల్ అవుట్పుట్గా, ఇన్ఫర్మేషన్గా మీకు అవుట్పుట్ డివైస్ ద్వారా డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ కంప్యూటర్ డెఫినిషన్. See in this components of computer, there are two components. Number one is hardware and number two is software. Hardware, first one, hardware parts ఏమేమి ఉందంటే ఇన్పుట్ డివైసెస్, అవుట్పుట్ డివైసెస్, స్టోరేజ్ డివైసెస్, CPU. ఇవన్నీ హార్డ్వేర్ పార్ట్సే. ఇన్పుట్ డివైసెస్, అవుట్పుట్ డివైసెస్, స్టోరేజ్ డివైసెస్, CPU. ఇన్పుట్ డివైసెస్ తీసుకున్నామంటే కీబోర్డు, మౌసు, దాని తర్వాత స్కానరు, మైక్రోఫోను, ఇవన్నీ ఏంటంటే ఇన్పుట్ డివైసెస్. అవుట్పుట్ డివైసెస్ తీసుకుంటే మానిటరు, ప్రింటరు, ఇవన్నీ స్పీకర్స్, ఇవన్నీ అవుట్పుట్ డివైసెస్. స్టోరేజ్ డివైసెస్ తీసుకుంటే పెన్ డ్రైవ్, మెమరీ కార్డ్స్, హార్డ్ డిస్క్, CD డ్రైవ్లు, ఇవన్నీ స్టోరేజ్ డివైసెస్. CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది దేనికంటే మీరు ఇచ్చే డేటాని ప్రాసెస్ చేసి మీకు అవుట్పుట్ ఇచ్చేదానికోసం ఈ CPU. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అనేది సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఈ సాఫ్ట్వేర్స్ టూ టైప్స్, ఒకటి అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఇంకొకటి సిస్టమ్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే మీరు ఇన్స్టాల్ చేసి యూస్ చేసుకునే సాఫ్ట్వేరు అప్లికేషన్ సాఫ్ట్వేరు. దానికి చూడండి, మైక్రోసాఫ్ట్ విండోస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఇవన్నీ ఏంటంటే సాఫ్ట్వేర్స్. దెన్ కమ్ టు ది, ఇక్కడ చూసాం కదా ఇందాక కంప్యూటర్కి డెఫినిషను. ఇట్ టేక్స్ ది ఇన్పుట్స్ డేటా ఫ్రమ్ ది ఇన్పుట్ డివైసెస్ అండ్ స్టోర్స్ ది డేటా అండ్ ప్రాసెస్ ఇట్ అండ్ ప్రొడ్యూసెస్ అవుట్పుట్. చూడండి, ఫస్ట్ వన్ బై వన్ ఇన్పుట్, ప్రాసెసింగ్, అవుట్పుట్, దీని గురించి చూస్తాం. చూడండి, ఇన్పుట్ డివైసెస్ ద్వారా మీరు సిస్టమ్కి ఇన్పుట్ని ఇస్తారు. త్రూ కీబోర్డ్ కావచ్చు, మౌస్ ద్వారా అయినా సరే, కీబోర్డ్ ద్వారా అయినా సరే మీరు ఇన్పుట్ ఇస్తారు. దాన్నే డేటా అంటాం. డేటా అంటే ఏంటి అనేది ఆల్రెడీ మీకు చెప్పాను. నంబర్స్, సింబల్స్, సౌండ్, టెక్స్ట్, ఇమేజెస్, యానిమేషన్స్, వీడియో ఎక్సెట్రా, ఇవన్నీ డేటా అంటాం. సో డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ది కంప్యూటర్. దేని ద్వారా? విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్పుట్ డివైసెస్ ద్వారా మీరు ఏం చేస్తారంటే ఎంటర్ చేస్తారు, కంప్యూటర్కి డేటాని ఇస్తారు, ఇన్పుట్ని ఇస్తారు. దాని తర్వాత ఏం చేస్తుంది, ఇన్పుట్ ఇచ్చిన తర్వాత డెఫినిషన్ చూడండి, ఇట్ టేక్స్ ఇన్పుట్స్ డేటా ఫ్రమ్ ది ఇన్పుట్ డివైస్, స్టోర్స్. దాని తర్వాత ఏం చేస్తుంది, ఇన్పుట్ తీసుకున్న తర్వాత స్టోర్ చేసుకుంటుంది. దాని తర్వాత ఏం చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది. ఇక్కడ స్టోరింగ్ డేటా. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా కెన్ బి స్టోర్డ్ ఆన్
కంప్యూటర్. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా క్యాన్ బీ స్టోర్డ్ ఆన్ కంప్యూటర్. సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని మీరు ఇచ్చే డేటాని ఏం చేస్తుంది, కంప్యూటర్లో స్టోర్ చేసుకుంది. అది హార్డ్ డిస్క్లో అయినా సరే, CD ROM, పెన్ డ్రైవ్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఏం చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది. ఇన్పుట్ తీసుకునేది, స్టోర్ చేసుకునేది, దాని తర్వాత ప్రాసెస్ చేస్తుంది. చూడండి, ప్రాసెసింగ్ అంటే పర్ఫార్మింగ్ క్యాల్కులేషన్స్ ఆర్ కంపేరింగ్ డేటా. ఏం చేస్తుంది, పర్ఫార్మింగ్ క్యాల్కులేషన్స్ ఆర్ కంపేరింగ్ డేటా. ఇలాగ ప్రాసెస్ చేసి మీకు ఒక మీనింగ్ఫుల్ అవుట్పుట్, మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీకు ఏం చేస్తుంది, అవుట్పుట్ రిజల్ట్గా ఇస్తుంది అనమాట. మీరు గెట్ చేసుకుంటారు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సైకిల్ సింబల్ చూడండి. ఇన్పుట్ ఇస్తారు, ప్రాసెస్ చేస్తుంది, దాని తర్వాత స్టోర్ అవుతుంది, దెన్ అవుట్పుట్లో మీకు డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 85 + 70 ఇలాగ 2 నంబర్స్ ఇన్పుట్గా ఇస్తారు. అది మెమరీలో స్టోర్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, ప్రాసెసింగ్ జరుగుతుంది. ప్రాసెసింగ్ జరిగిన తర్వాత దాన్ని కూడా ఏం చేస్తుంది, మెమరీలో స్టోర్ చేస్తుంది. దెన్ అవుట్పుట్ ఏంటి, 85 + 70 155 అవుట్పుట్ రిజల్ట్. దాన్ని మీకు డిస్ప్లే చేస్తుంది. ఈ అవుట్పుట్ని ఎక్కడ డిస్ప్లే చేస్తుంది, త్రూ అవుట్పుట్ డివైసెస్ ద్వారా అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. చూడండి, అవుట్పుట్ ద రిజల్ట్ గివెన్ బై కంప్యూటర్ ఆఫ్టర్ ప్రాసెసింగ్. ఆఫ్టర్ ప్రాసెసింగ్ తర్వాత మీకు అవుట్పుట్ని అవుట్పుట్ డివైస్ ద్వారా మీకు రిజల్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ దేని ద్వారా మీకు అవుట్పుట్ రిజల్ట్ డిస్ప్లే చేస్తుంది, మానిటరు, ప్రింటరు, స్పీకర్స్. దీని ద్వారా సౌండ్ అవుట్పుట్ అయితే స్పీకర్స్ ద్వారా. దాని ఏదైనా హార్డ్ కాపీగా మీకు పేపర్ మాన్యువల్ పేపర్ విధంగా కావాలనుకుంటే ప్రింటర్. దాన్ని ఏదైనా డిస్ప్లే చేయాలనుకుంటే మానిటర్. బై యూజింగ్ మానిటర్ ఈస్ ఏ అవుట్పుట్ డివైస్. సో ఇలాగా ఒక ఇన్పుట్ని కంప్యూటర్లో ఇన్పుట్ ఎలా గెట్ చేసుకుంటుంది, దాని తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేస్తుంది, దాని తర్వాత దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుంది, దాని తర్వాత మీకు అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. దిట్ ఈస్ ఎ సింపుల్ కంప్యూటర్ ఇంట్రడక్షన్. ఫర్ us see here again I will repeat the definition. Computer takes the input data from the input devices and stores the data and processes it and produces output. It takes input data from the input devices, stores, processes it and produces the output. Thank you.